మొత్తంగా రామరెడ్డి గారు ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఎవరైతే నాయకులకు మంచి పేరు వస్తుందో ఆ నాయకుల్నే పక్కన పెడుతుంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కో ఇటు కాంగ్రెస్ కో లబ్ధి చేకూరే ప్రయత్నాలే భారతీయ జనతా పార్టీ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం ఆన్సర్ చేస్తారు? ఒకటి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వల్ల అందరూ అర్థం చేసుకోవాలి, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, క్యాడర్ బేస్డ్ తయారు కావాలి. అది అయినందుకే ఇక్కడ ఒకసారి గెలిస్తే 4 సార్లు 5 సార్లు 3 సార్లు గెలుస్తారు. క్యాడర్ ఇంపార్టెంట్. పార్టీ బండి సంజయ్ ఉన్నాడా, కిషన్ రెడ్డి ఉన్నాడా, రామచంద్ర ఉన్నాడా ఇంపార్టెంట్ కాదు. పార్టీ నవీన్ తెచ్చిపెట్టారు 45 సంవత్సరాలు. పార్టీ అనేది క్యాడర్ బూతుల స్ట్రాంగ్ అయితే పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో కూడా మేము ఇంతకుముందు సర్పంచ్ ఎలక్షన్ లో ఏ పర్ఫార్మెన్స్ ఉండే, మొన్న ఎలక్షన్స్ లో ఏం పర్ఫార్మెన్స్, ఇప్పుడు మున్సిపాలిటీస్లలో వ్యక్తి ఆరాధన, వ్యక్తులతోటి పార్టీ నడుస్తుంటే మాకు వద్దు. పార్టీ ఆర్గనైజేషన్ మీద నడవాలి, కార్యకర్తల బలం మీద నడవాలి. అది భారతీయ జనతా పార్టీది. మేము వ్యక్తులు ఈయనుంటే ఆయన ఉంటుంది, ఆయన మారుస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. కొత్త ప్రసాద్ గారి చిన్న సబ్మిషన్ ఏంటి? ప్రసాద్ గారు అయిన తర్వాత ఒకటి, కవిత గారు మాట్లాడి 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడితే హర్షించేవాళ్ళం. కానీ సస్పెండ్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడితే ఏం వాల్యూ ఉంటుంది? వాల్యూ ఉంటుంది కదా. నేనున్న భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఏబీపీ నుంచి ఉన్నాం, ఆర్ఎస్ఎస్ దాంట్లో ఉన్నాం, మేము అండనే ఉంటాం. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్ మీకు. ప్రసాద్ గారు చిన్న సబ్మిషన్. రామరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక ఏబీవీపీ నుంచి ఆర్ఎస్ఎస్